హైదరాబాద్ పాత బస్తీ బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోరుగా కొనసాగుతుంది. ఈ విజయ సంకల్ప యాత్రలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొని షాలిబండ, అలియాబాద్, శంషీర్గంజ్, గౌలిపుర, చత్రినాక, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, ఐఎస్ సదన్ వరకు రోడ్ షో నిర్వహించారు. హైదరాబాద్ లోని పాత నగరానికి చూస్తే ఎన్నో సమస్యలతో సతమతమవుతుందని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీపై పాత బస్తీలో వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అవతల వైపు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణం నుంచి బయటపడ్డారు. కార్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 3.5 కోట్ల విలువైన 12 బ్రాండ్ కార్లను నిందితుల దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురాన్ పూల్ వద్ద వాహనాల తనిఖీలో కార్ల దొంగతనం కేసు బయటపడింది. నెంబర్ ప్లేట్ లేకుండా i20 కార్ వెళ్తుండగా పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. పోలీసుల నుండి తప్పించుకొని పరారవుతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకుని 12 కార్లను సీజ్ చేసి 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న కార్మికులకు 4 నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నా లేదా ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ ఆధ్వర్యంలో జియో సైన్స్ డేటా యూటిలిటీపై ఒకరోజు వర్క్ షాప్ ను జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించారు. ప్రజా ప్రయోజనాల కోసం జియో సైన్స్ డేటా అన్లాక్ చేయడం అనే ధీమాతో వర్క్ షాప్ నిర్వహించబడింది. వర్క్ షాప్ యొక్క ప్రధాన లక్ష్యం జిఎస్ఐ ద్వారా ఉత్పత్తి చేయబడిన విస్తారమైన డేటాను ప్రదర్శించడం. ఈ వర్క్ షాప్ ను ప్రభుత్వ గనులు, భూగర్భ శాస్త్రం ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హోర్ష్ మహేష్ దత్ ప్రారంభించారు. హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 అదుపులోకి తీసుకుని వారి నుంచి 700 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 625 కిలోల లో క్వాలిటీ వెల్లుల్లిని, 100 కిలోల క్వాలిటీ అల్లం, 150 కిలోల క్రిస్టల్ స్టాల్ తో పాటు పలు కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. కష్టకాలంలో సైతం కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో తగిన ప్రాధాన్యత కల్పించాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాలలో అత్యధిక జనాభా కలిగి ఉండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులను గుర్తించి సీట్లను కేటాయించాలని కోరారు. స్వాతంత్ర ఉద్యమ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన కుసుమ కుమార్ ను ఖమ్మం నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. మల్కాజ్గిరి నుంచి అన్ని సత్యనారాయణ పేరును పరిశీలించాలని కోరారు. హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంతం భూముల కబ్జాలను గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రేమ్ నగర్, బుర్జుగల్లీలోని పవర్ బోర్ ను, భరత్ నగర్ లోని కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు వృధా చేసిందని, 100 ఎకరాలకు కబ్జా చేసి 111 జీవోను ఎత్తివేసి ఆ భూములను ఆక్రమించిందని అన్నారు. బోరబండ డివిజన్ రహమత్ నగర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పేరిట ఎమ్మెల్యే గోపీనాథ్ అనుచరులు ప్రజలను మభ్యపెట్టి లక్షలు కాజేస్తున్నారని వారెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. 2021 సంవత్సరంలో పరిచయమైన నరసింహరాజును అనే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనుచరుడు చెప్తూ తనకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని పదే ఫోన్లు చేసి మభ్యపెట్టించి మొదటగా 2 లక్షల రూపాయలు ఫోన్ పేలో చేయించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ మొత్తం 7 లక్షలు చెల్లించి మోసపోయారని తనకు న్యాయం చేయాలని కోరాడు. నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ బయటపడింది. జూబ్లీహిల్స్ లోని కాసు బ్రహ్మానందం రెడ్డి పార్కులో కొన్నేళ్లుగా పడింది. హైదరాబాద్ నిజాం ప్రభుకు వాహనాలు పెట్రోల్ పోసేందుకు ఈ ప్రైవేట్ పంప్ ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు ఎంతో మంది ఉదయం ఈ పార్కు వాహ్యాలకి వస్తున్న రాజు అల్లూరి అనే వ్యక్తి ఇటీవల దీనిని గుర్తించారు. డివిజనల్ అటవీ అధికారి రూపొందించిన పార్కు మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంప్ నేపథ్యాన్ని కనుగొన్నారు.